జై శ్రీమన్నారాయణ. 24th సర్గా ఆఫ్ సుందరకాండ, ఫస్ట్ శ్లోక టు 12th శ్లోక. 24వ సర్గలో 1వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు. చుట్టూ ఉండేటటువంటి రాక్షస స్త్రీలంతా కూడా అమ్మని సీతమ్మని రకరకాలైనటువంటి కఠినంగా బాధాకరమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు క్రూరంగా. ఇంకా అంటున్నారన్నమాట, సీత అసలు రావణాసురుడి అంతఃపురము ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిన, అట్లాంటి అంతఃపురాన్ని రావణాసురుడిని ఎందుకు ఇష్టపడటం లేదు? నువ్వు ఒక మనుష్య స్త్రీవి. రావణాసురుడంతటి వాడు నిన్ను భార్య కావాలి అని అనుకుంటూ ఉంటే ఎందుకు కాదంటున్నావు? రాముడికి భార్య అవటమే గొప్ప అనుకుంటున్నావు, కానీ నీ మనసుని మార్చుకో, లేదంటే నువ్వు బ్రతకవు సుమా అని రాక్షస స్త్రీలంతా కూడా సీతమ్మని బాధ పెడుతూ ఉన్నారు. ముల్లోకంలో సంపదలు అనుభవించేటటువంటి వాడు రాక్షసరాజు రావణాసురుడు. ఆయన్ని భర్తగా పొంది సుఖంగా ఉండు. రాముడు రాజ్యహీనుడు, రాముడికి రాజ్యం లేదు, ఏ రకమైనటువంటి సంతోషం లేదు, ఇప్పుడు అనవసరమైన కష్టాల పాలయ్యిండు. అట్లాంటి రాముడిని ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు ఒక గొప్ప సౌందర్యవతివి, నువ్వు రావణాసురుడిని కోరుకో అని బాధ పెడుతూ ఉంటే పాపం చక్కనైనటువంటి పద్మముల్లాగా ఉండేటటువంటి సీతమ్మ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. అప్పుడు బాధతో అంటుందన్నమాట, ఎందుకు మీరు ఇన్ని రకాలుగా నన్ను బాధ పెడుతూ ఉన్నారు? మీకు పాపం అనిపించట్లేదా ఇన్ని కఠినమైనటువంటి మాటలు నాతో మాట్లాడటం? నేను మానవ స్త్రీనే, మరి రాక్షసుడికి ఎట్లా భార్యనవుతాను? మీరందరూ కలిసి నన్ను తిన్నివేసినా సరే మీ మాటలు నేను ఆచరించను అని సీతమ్మ గట్టిగా చెప్పేస్తుంది. దీనుడే కావచ్చు, రాజ్యహీనుడే కావచ్చు నా పతి శ్రీరామచంద్రుడు, కానీ ఎల్లప్పుడూ కూడా నా యందు అనురాగం ఉంటుంది రామచంద్రుడికి. నాకు అతని యందే అనురాగం ఉంది. మహాభాగ్యవతి అయినటువంటి శచీదేవి దేవేంద్రునికి ఏ రకంగా ధర్మపత్నిగా ఉందో, అరుంధతి వశిష్ఠునికి, రోహిణి చంద్రునికి, లోపాముద్ర అగస్త్యునికి, సుకన్య చ్యవనునికి, సావిత్రి సత్యవంతునికి, శ్రీమతి కపిలునికి, మదయంతి సౌదాసునికి, కేసిని సగరునికి, దమయంతి నలునికి ఏ రకంగా అనువర్తించి వాళ్ళు ఏ రకంగా కలిసిమెలిసి ఉన్నారో, నేను కూడా ఇక్ష్వాకు వంశములో శ్రేష్ఠుడైనటువంటి నా పతి శ్రీరామచంద్రుణ్ణే అనుసరించి ఉంటా అని సీతమ్మ నిర్ద్వంద్వంగా రాక్షస స్త్రీలతో గట్టిగా చెబుతోంది. ఆల్ ద డీమన్స్ లేడీస్, రాక్షస స్త్రీ, ఆల్ దోస్ లేడీస్ ఆర్ torturing Sitadevi with their harsh words. Also, some of the demons saying to Sitadevi like, did you ever see the Antahpuram, the palace of Ravanasura? You must like Ravanasura. You would really enjoy. Why are you not liking? Why are you not inclining towards Ravanasura? And also saying, some of the ladies saying to Sitama that you are after all human, but such a great Rakshasa Raju Ravanasura is liking you, wanting you. You better divert your mind from Ramachandra and belong to Ravanasura and enjoy all the luxuries and pleasures. Why are you always thinking about Rama? He has no kingdom now. He has no anything that he can look forward. He is in the grief. So why are you still liking him? Then after listening to all these harsh words, Sitama is responding to all the ladies, saying that Sitama's eyes completely filled up with tears. With those tears, Sitama is telling them that why you are all talking all those harsh words to me? You are all torturing me. Don't you think that it is so sin? You cannot talk to me like that.
Yes, I am a human. How can I become a wife to Rakshasa? Even if you all decide to just eat me away, I would not listen to your words. I would not do what you are asking me to do. Yes, my Pati Ramachandra Swami, maybe he has lost his kingdom, he has lost his wealth, he is in the forest. Yes, even then he has so much love to me and I have so much love to him. As and how Sachi Devi always follows Devendra, as and how the love between Arundhati and Vasishtha, the love between Rohini and Chandra, the love between Lopamudra and Agastya, the affection between Sukanya and Chavana, the love between Savitri and Satyavanta, Srimati and Kapila, Madayanti and Saudasuni, Kesini and Sagaruni, Damayanti and Naluni, as and how they love each other, so also we both love each other, and I always keep my Ramachandra Swami in my heart and mind. So please do not talk to me those harsh words. Sitamma told all those demons with the scene running in our mind, with meditation upon Hanuma. Let us chant these slokas. Adha Chaturvimsah Sargah Tatasītāṃ Upagamya Rakshasyo Vikrutānanaः Parusham Parushanārya Vuchustāṃ Vakyamapriyam Kim Tvam Antahpuresite Sarvabhutamanohare Maharha Sayanopete Navasam Anumanyase Manushi Manushasyaiva Bharyatvam Bahumanyase Pratyahara Manoramat Natvam Jatu Bhavishyasi Trailokya Vasubhoktaram Ravanam Rakshaseswaram Bhartaram Upasangamya Viharasva Yadha Sukham Manushi Manushantam tu Ramamichhasi Sobhane Rajyadbhrashtam Asiddhardham Viklabam Tvam Anindite Rakshasinam Vachasrutva Sita Padmanibhekshana Netrabhyam Asrupurnabhyam Idam vachanam abravit Edidam lokavidvishtam Udaharadha Sangataha Naitan manasi Vakyam me Kilbisham Pratibhati vaha Namanushi Rakshasasya Bharya bhavitum Arhati Kamam Khadata Mam sarva Nakarishyami Vo vachaha Dino va
राज्यहीनो वा राज्यहीनो वा यो मे भर्ता यो मे भर्ता स मे गुरुः मे गुरुः तं नित्यं नित्यम् अनुरक्तास्मि अनुरक्तास्मि यथा सूर्यं सूर्यं सुवर्चला वर्चला यथा शचीं यदा सची महाभागा महाभागा शक्रं चक्रं समुपतिष्ठति उपतिष्ठति अरुन्धति रुन्धति वसिष्ठं च तिष्ठं च रोहिणी रोहिणी शशिनं यथा दिनं यथा लोपामुद्रा लोपामुद्रा यथागस्त्यं यदागस्त्यं सुकन्या कन्या च्यवनं यथा यवनं यथा सावित्री सावित्री सत्यवन्तं च सत्यवन्तं च कपिलं कपिलं श्रीमती यथा श्रीमती यथा सौदासं सौदासं मदयन्तीव दयन्ती वा केशिनी केशिनी सगरं यथा करं यथा नैषधं ऐषधं दमयन्तीव दमयन्ती वा भैमी भैमी पतिमनुव्रता मनुव्रता तथाहं तदाहं इक्ष्वाकुवरं क्ष्वाकुवरं रामं रामं पतिमनुव्रता मनुव्रता ॐ श्रीरघुनन्दन श्रीरघुनन्दन परब्रह्मणे नमः। ब्रह्मणे नमः। जय श्रीमन्नारायण।